హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక వ్యక్తి తన లైఫ్లో అన్నీ సంపాదిస్తాడు, అన్నీ సాధిస్తాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఖరీదైన కార్లు కొంటాడు, బంగళాలు కట్టిస్తాడు, కంపెనీలు పెడతాడు, ఒక మంచి పేరు, మంచి వృత్తి, మంచి గౌరవం సాధించుకుంటాడు. కానీ తన జీవితంలో ఏదో కోల్పోతాడు. ఆ కోల్పోయేటిది ఏంటిది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. కోట్ల రూపాయలు, ఖరీదైన కార్లు, బంగళాలు అన్నీ సంపాదించాడు. అతని పేరు చెప్తే ఇతరులు చేతులెత్తి నమస్కారం చేసే అంత పేరు సంపాదించుకున్నాడు. అతను ఎన్ని సంపాదించినా ప్రతి రాత్రి అతనికి నిద్ర పట్టేది కాదు. ఏదో వెలితి తన జీవితంలో ఇవన్నీ సంపాదించినా లేని సంతోషం, ఆ సంతోషాన్ని ఎక్కడో మిస్ అవుతున్నాననే బాధ అతనిలో ప్రతిరోజు ఉండేది. కానీ పైకి నవ్వుతూ కనిపించేవాడు. అతని మనసులో ఒక ఆలోచన, అతని జీవితంలో అతనికి తెలియకుండా ఏదో కోల్పోతున్నానని మనోవేదన. డబ్బు ఇంటిని పెద్దదిగా చేయగలదు, కానీ మనసును కాదు. ఒకరోజు ఒక స్కూల్ నుండి అతనికి ఇన్విటేషన్ వచ్చింది. ఆ స్కూల్ యానివర్సరీ ఫెస్టివల్ సందర్భంగా స్పీచ్ ఇవ్వడానికి ఆ స్కూల్కి వెళ్ళాడు. స్పీచ్ ఇస్తున్నాడు. మధ్యలో ఒక చిల్డ్రన్ లేచి, సార్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చా అని అన్నాడు. ఆ వ్యాపారవేత్త, నిరభ్యంతరంగా అడుగు బాబు అని అన్నాడు. సార్, ఇవన్నీ మీరు చెప్పుతున్నారు, ఇవన్నీ మీరు సంపాదించారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆ బిజినెస్ మ్యాన్ గుండెలో ఒక బాణంలా గుచ్చుకుంది. ఆ పిల్లాడికి సమాధానం చెప్పాలని చాలా ప్రయత్నించాడు, కానీ తన నోటి వెంట ఆ మాట రాలేదు. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కొన్ని ప్రశ్నలకు మన మనసే సమాధానం చెబుతుంది. ఇప్పుడు అర్థమైంది అతనికి, ఇన్ని సంవత్సరాల తన జీవితంలో ఏమి కోల్పోయాడో. అతను కోల్పోయింది సంతోషం, మనశ్శాంతి. ఇంటికి వెళ్ళాడు. తనకు ఒక 20 ఏళ్ల కిందట ఒక డైరీ రాసే అలవాటు. ఆ పాత డైరీని బయటికి తీసి చదవడం మొదలుపెట్టాడు. ఆ డైరీలో అతను రాసుకున్నది, నేను పెద్దవాడిని అయ్యాక ప్రతి ఆదివారం అమ్మతో నాన్నతో సంతోషంగా కలిసి భోజనం చేస్తాను అని, వాళ్ళతో కొంత సమయం గడుపుతాను అని, పేద పిల్లలకు చదువు చెప్తాను అని, వీటన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటానని ఆ డైరీలో రాసి ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా రాసి ఉన్నాయి. ఆ సమయంలో అతను సంపాదించినవన్నీ గుర్తుకు వచ్చాయి. కానీ ఆ డైరీలో రాసుకున్నవి ఏవి కూడా అతను పాటించలేదని చాలా బాధపడ్డాడు. సంపాదన అనే ముసుగులో పడి అతను ఏమి కోల్పోయాడో అతనికి అప్పుడు అర్థమైంది. తక్షణమే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులతో చాలాసేపు కాలక్షేపం చేశాడు. అతనిలో మార్పు తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అయినా తన కొడుకు మారాడని ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ఒక చిన్న పిల్లాడిలా తల్లిని కౌగిలించుకొని ఏడ్చాడు. నాన్నతో కాలక్షేపం చేశాడు. అమ్మ చేతి వంట తిన్నాడు. ఎన్నో సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా అతను నిజంగా నవ్వాడు. తన కంపెనీలో పనిచేసే వర్కర్స్ గురించి తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఉద్యోగి వారంలో ఒకరోజు సెలవు తీసుకొని తన తల్లిదండ్రులతో ఆ రోజు మొత్తం గడపాలని రూల్ పెట్టాడు. ఆ కంపెనీ వర్కర్స్, సార్, సడన్గా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అతనిని అడిగారు. ఆ బిజినెస్ మ్యాన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. సమయం జీవితంలో అత్యంత ఖరీదైన కరెన్సీ. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే స్కూల్ నుండి పిలుపు వచ్చింది ఆ బిజినెస్ మ్యాన్కి. అతను ఆ స్కూల్ పిల్లలకు స్పీచ్ ఇస్తుండగా అదే పిల్లవాడు, సార్, ఈసారి కూడా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు. ఆ బిజినెస్ మ్యాన్, అడుగు బాబు అన్నాడు. సార్, ఈసారి మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. అతని కళ్ళల్లో నిజమైన సంతోషంతో, అవును బాబు, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు నేను నా సంతోషాన్ని, నా మనశ్శాంతిని సంపాదించడం మొదలుపెట్టాను, కానీ డబ్బును కాదు అని చెప్పాడు. ఆ హాల్ మొత్తం చప్పట్లతో మారిమోగిపోయింది. ఈ కథలోని నీతి ఒకటే, విజయం అంటే డబ్బు సంపాదించడం కాదు, మనసుకు నచ్చిన జీవితాన్ని సంపాదించడం.
నీ జీవితం చివరిలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ జ్ఞాపకాలే నీ నిజమైన సంపద. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ప్రస్తుతం జీవితం కోసం డబ్బు సంపాదిస్తున్నారా, లేక డబ్బు కోసం మీ జీవితాన్ని కోల్పోతున్నారా? ఈ ప్రశ్నకు మీ సమాధానం కామెంట్ బాక్స్లో తెలపండి. నాది కొత్త ఛానల్ అయినప్పటికీ నాకు కొద్ది గొప్ప వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు. వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది.